నా తోటి కార్మికులకు మేస్త్రులకు చేనేస్త్రులకు ధన్యవాదాలు. నేను చిన్నతనం నుంచే ఎఫ్సీఐలో కలిశాను. నా పెళ్ళి పిల్లనే అయింది. నా పిల్లనే కలిగారు. నా పిల్లల్ని చదివించాను, పెళ్ళిళ్ళు చేశాను. ఇవాళ వరకు హ్యాపీ. ప్రస్తుతానికి ఏంటంటే ఒకటి సంతోషంగా ఈ 3 నెలలు గడిపి వాస్తవంగా దిగిపోయినట్టయితే చాలా హ్యాపీగా ఉండేది. కాకపోతే ఇంకొక అదృష్టం ఏంటంటే ఇప్పటికీ ఆరోగ్య పరంగా కానీ ఆస్తి పరంగా కానీ మనీ పరంగా కానీ పర్లేదు. ఇంతకీ మించి కూర్పులేదు, ఏమీ లేదు. వాస్తవంగా ఏంటంటే ఇంతటితోటి మంచిగా ఉండటమే కావాల్సింది మా అందరికీ. ఎఫ్సీఐ నాకు అన్ని కళ్ళ అన్నీ ఇచ్చింది. నాకు ఇదే ఒక్కటే హ్యాపీ. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఒక్క నినాదం నాకు బాగా నచ్చింది. అందరూ కావాలి, అందరూ మంచిగా ఉండాలి, అందులో నేను ఉండాలి అనే ఒక్క నినాదంతో నేను మొదటి నుంచి బ్రతికాను. ఇప్పుడు అదే సిద్ధాంతంతో బ్రతుకుతున్నాను. కాబట్టి దయచేసి అందరూ కూడా ఇక మీరు అక్కడికి పోయినా ఇక్కడ ఉండోళ్ళైనా అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ దేవుని ప్రార్థిస్తున్నాను. సెలవు. థ్యాంక్ యూ అండి నరసింహరావు గారు. ఆయన బాధ ఏంటంటే ఇంకొక 3 నెలలే ఉంది. ఆ 3 నెలలు కూడా కంప్లీట్ చేసుకోండి. మేము కూడా కార్మికులంతా ఇక్కడ ఉంటే ఆ ఆనందం వేరే, సంతోషం వేరే, అది రిటైర్మెంట్ కార్యక్రమం వేరే ఉంటుంది. అవన్నీ కార్యక్రమాలు ఉన్నాయి. సరే, అది భగవంతుడు ఆయనకి ఇచ్చిన అదృష్టం, మా దురదృష్టం. ఆయనకు ఆ కార్యక్రమం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అట్లాగే 2వ నెంబర్ నుంచి రామారావు గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి 2 విషయాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. నా తోటి మిత్రులకి, సర్దార్లకి, మండళ్ళకి, మన చుట్టాలు ఏమన్నా మనకి తెలవదు. మనకి ఇది ఇక్కడ ఉన్న వ్యక్తులే మన చుట్టాలు. అయితే ఇంతవరకు ఇంత సంతోషంగా హ్యాపీగా ఇక నుండి కూడా సంతోషంగా ఉండాలని నా మనస్ఫూర్తిగా భగవంతుడు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రామారావు గారు. అట్లాగే నిమ్మరపై నీరయ్య గారిని కూడా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన అనుభవం పంచుకోవాలని కోరుచున్నాను. మన నేతలకు, చేనేతలకు, పెద్ద నేతలకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అట్లాగే ఈ కార్యక్రమం ఆయన అనుభవాలు పంచుకోవాలని వెంకటేశ్వర గారిని కూడా కోరుచున్నాను. అందరికీ నమస్కారం. నేను 88లో కలిసే పనిలో నేను వచ్చినాక చాలా మంది అమ్ముకొని పోయారు. కాకపోతే మనం అదృష్టం అండి ఇక్కడ నిలబడ్డాం. మనం ఫ్యామిలీగా సెట్ అయ్యాం. పర్లేదు, 10 రూపాయలు సంపాదిస్తున్నాం. కాకపోతే 3 నెలలు ఇట్టి బాగుంటుంది ఆలోచన. పరిస్థితులు అందుకే కార్యక్రమం చేయాలా వద్దనే ఆలోచనతోనే ఉన్నాంలే, కానీ ఇది ఎప్పటికైనా ఉండే సమస్య కాబట్టి మనం చేయాలనుకున్నాం. అట్లాగే గురవయ్య గారిని కూడా ఒక్క విషయం ఆయన దీన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఆయన ఆరోగ్యరీత్యా సహకరించేది కాదు. సరే, ఆయనకు బైపాస్ సర్జరీ ఒకటి అయింది, అందుకనే కొంచెం ఆయన ఇబ్బంది పడుతుంది.
కామ్రేడ్స్